ఢిల్లీ రావుస్ ఐఏఎస్ అకాడమీకి సంబంధించి మరణించినటువంటి మన తాన్యా సోనీకి కానీ, శ్రేయా యాదవ్కి కానీ, నవీన్ డాల్విన్ కానీ నష్టపరిహారం చెల్లించారా లేదా? ఈ రావుస్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు ఒక్కొక్కరికి 50 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అందులో 25 లక్షలు ఇప్పుడు ఇస్తామండి, ఇంకో 25 లక్షలు వచ్చేసి ఈ రావుస్ ఐఏఎస్ అకాడమీ సీఈఓ ఎవరైతే అభిషేక్ జైల్లో ఉన్నాడు, అతను జైలు నుంచి వస్తేనే అమౌంట్ సెటరేట్ చేయగలుగుతాం. ఇప్పుడు అమౌంట్ లేదు, ఉన్నంతలో 25 lakhs ఇస్తున్నామండి అన్నారు. తర్వాత వీళ్ళకి తోడు వాజిరామ్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు, తర్వాత నెక్స్ట్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళు కూడా పర్ హెడ్ 10 లక్షల రూపాయలు మేము కూడా సాయం చేస్తామండి అని చెప్పేసి అన్నారు. ఇక ఇప్పుడు అంతా మాట్లాడుతున్నది ఏంటంటే, ఇప్పటికైనా ఢిల్లీలో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా లోకల్గా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వెళ్ళి పరిశీలించి సౌకర్యాలు ఉన్నాయా లేదా, సదుపాయాలు ప్రాపర్గా వేలో ఉన్నాయా లేదా, వెంటిలేషన్ ఉందా లేదా, ఏదైనా విపత్తు వస్తే తప్పించుకోవడానికి దానికి అనుగుణంగా ఉందా లేదా, అండ్ మంటలు చెదరైతే ఆపడానికి ఉందా, అండ్ వరదలు ఇట్లాంటివి వస్తే కాపాడడానికి ఉందా, అండ్ ఏదైనా జరగదని జరిగితే ఎలా వీళ్ళని సేవ్ చేయాల్సింది అన్నప్పుడు సరే అసలు ఏం జరగొద్దురా బాబు, అంత బాగానే ఉంది అనుకుందాం, రూల్స్ ప్రకారం ఆ బిల్డింగ్ ఉందా లేదా, అండ్ కోచింగ్ సెంటర్లు ఏవైతే నడిపిస్తున్నారు, మెస్లు ఏవైతే నడిపిస్తూ ఉన్నారు, బిల్డింగ్లు ఏవైతే ఈ పిల్లల స్టడీ సెంటర్లు అని చెప్పేసి నడిపిస్తున్నారు అవన్నీ కూడా రూల్స్ ఫాలో అవుతున్నాయి లేదా, పిల్లలకి ఇన్ టైంలో అందించాల్సిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం స్టడీ మెటీరియల్ అందిస్తున్నారా లేదా, అండ్ కోచింగ్ సెంటర్లలో వచ్చేసి వాళ్ళు చదువుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా. లైక్ ఈవేళ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అన్ని గంటలకు స్టడీ చేయగలిగితే, నాట్ స్టడీ అన్ని చోట్ల చెక్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఇక ముందన్న ఇటువంటి జరగకుండా మనం కాపాడడం వల్ల అవుతాం. సో సాయం చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు. బట్ సీఈఓ అభిషేక్ బయటకు వస్తేనే పూర్తి సామాన్యం అందిస్తున్నా వాళ్ళు చెప్తూ ఉన్నారు.